ఒక రాజు సంక్రాంతి బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరినీ అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి షీల్డ్స్ అండ్ ఈ షీల్డ్స్ ఇవ్వడానికి వేదిక మీదకి ఆర్ స్టార్ ఎంటర్టైనర్ నవీన్ అండ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ గార్జియస్ గ్లామరస్ టాలెంటెడ్ మీనాక్షి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సక్సెస్ సెలబ్రేషన్స్ వచ్చినందుకు క్వశ్చన్ అడిగారు వెళ్ళిపోయారు ఆల్రెడీ. అంటే డిటెక్టివ్ లాగా ఒక ఆపరేషన్ చాలు అవుతా అనే సీన్స్ థియేటర్స్ లో మనం చూస్తున్నాం. చాలా గట్టిగా పోతున్నాం లాస్ట్ 2 వీక్స్. కంగ్రాచులేషన్స్ మౌన గుమ్మడి. స్టిల్ ఫోటోగ్రాఫర్ చైతన్య. చెప్పాను ఆడియో లాంచ్ లో మాకంతా కాన్ఫిడెన్స్ ఉండేది ఈ సినిమా పైన. 5 days లో 100 crores అది చిన్న విషయం కాదు. బయట అంతా నవీన్ అన్న ఇది 1-man షో అంటే మేము దగ్గర చూసాం కదన్న, ఎన్ని స్లీప్లెస్ నైట్స్, ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఇవన్నీ మేము చూసాము. దాని రిజల్ట్ గట్టిగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ మారి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. చిన్మయ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మోనల్ మేడం మంచి డిజైన్ కాస్ట్యూమ్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాకు లైఫ్లో చాలా దగ్గరైన బ్యానర్, ఎందుకంటే ఇది నా 3rd ఫిలిం ఈ బ్యానర్లో. థ్యాంక్ యూ సో మచ్ వంశన్న ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. లైఫ్ లాంగ్ సితారా బ్యానర్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ ఇంకా స్టిల్ వన్ మోర్ థింగ్, నేను డాక్టర్గా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటా. చాలా వరకు సంక్రాంతి దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పేసి వాళ్ళకి మీకు కంగారు ఏం లేదు, సినిమా చూడండి మా అన్నది 2 hours వర్కౌట్, అది స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందని చెప్పా. అందరూ తర్వాత ఫోన్ చేసి చెప్పారు మీరు చెప్పింది రైట్ అండి, చాలా చాలా హ్యాపీగా నవ్వుకున్నా అని. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. సినిమా ఎలాగో అయిపోయింది కాబట్టి తర్వాత మీ పేషెంట్స్ అందరికీ నా ప్రోగ్రామ్ చూడమని చెప్పరా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఓకే, డిపార్ట్మెంట్ని ఫాలో అప్ చేస్తూ దానితో పాటుగా హీరోయిన్ గారు తొందరగా వచ్చేసేయండి మేడం, షార్ట్ రెడీ అని చెప్తూ ప్రతి వాళ్ళు అద్భుతంగా వర్క్ చేశారు. ద కంప్లీట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనగనగా ఒక రాజు. మహేష్ కంగ్రాచులేషన్స్. మేము కలిసి జయమ పంచాయతీకి కూడా వర్క్ చేశాము. ఎస్, అండ్ అలాగే ప్రసాద్ గారు, విశ్వనాథ్ గారు, వెంకీ గారు, అదే షీల్డ్ అటు ఇచ్చేయండి. మళ్ళీ వేరే ఉన్నాయి. రండి. విశ్వనాథ్ గారు, వెంకీ గారు. ఎస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆ తర్వాత అద్భుతమైనటువంటి సినిమాల్ని తీసి డైరెక్ట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవాలి. మీకు ఎక్కువ రోజులు ఏ పాటకి పట్టింది బాబు? 2 మైకులు నేను బేగం బజార్లో కొనుక్కొచ్చాను. రాజుగారి పెళ్లి పాటకి ఎక్కువ రోజులు పట్టింది. ఎందుకు అంటే పెళ్లి హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 6 రోజులు పట్టింది. ఎందుకంటే నవీన్ గారికి, మారి గారికి, తర్వాత చిన్మయ్ గారికి అందరికీ నచ్చాలి కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను. మామూలుగా సాధారణంగా అయితే సుకుమార్ గారి పాటలు బాగా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది నాకు, ఎందుకంటే ఒక పట్టాన తేలవు. దాని తర్వాత నేను ఎక్కువ రోజులు కేటాయించింది నవీన్ గారికి. కొంచెం కష్టమైంది కానీ సరదాగా అందరూ తలో మాట అనుకుంటూ రాసిన పాటలు ఇవన్నీ. యాక్చువల్లీ మారినే ఈ సినిమాకి హీరోగా చేయాలని అనుకున్నాడు అని, బట్ నవీన్ వచ్చిన తర్వాత దీనికి ఆన్సర్ చెప్తాను అని చెప్పాడు. అంటే తనే హీరోగా చేద్దామని అనుకున్నాడు అని. ఇస్ ఇట్ ట్రూ? యాక్చువల్లీ ఈ సినిమా తమిళ్లో చేస్తుంటే తనని హీరోగా పెడదాం అనుకున్నాం. తను తమిళ్ బాగా చేస్తాడు చాలా. அப்படியே பண்ணிடலாம் தமிழ்ல. செம்ம சூப்பரா இருக்கும். ஓகே. மதுரை மாப்பிள்ளை. ஓ, கோயம்புத்தூர் மாப்பிள்ளை. ஓ, கல்யாணம் ஆச்சா? ஆகல. ஆமா. இல்ல எனக்கு தமிழ் தெரியும், அதுதான் நான் தமிழ்ல பேசுறேன். உங்களுக்கு தெரியாது ஏதாவது இருக்காப்பா? எல்லாமே தெரியும்.
సార్ మీరు పేసండి. స్పీచ్. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారికి, బాబీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ బేర్ విత్ మీ. నా స్పీచ్లు మాంజా కట్ చేసిన పతంగులాగా అటు ఇటు వెళ్తామని అటు ఇటు వెళ్లకుండా ఉండాలని నేను కొన్ని బుల్లెట్ పాయింట్స్ రాసుకున్నాను. బికాస్ దిస్ విల్ బీ ద లాస్ట్ ఒకేజన్ ఫర్ మీ టు థ్యాంక్ ఎవ్రీబడి. సో ప్లీజ్ బేర్ విత్ మీ. నిజంగానే ఏం ఫీల్ ఉంది మామా. ఆల్ ద హార్డ్ వర్క్, స్లీప్లెస్ నైట్స్, ఇదే రామానాయుడు స్టూడియోలో 4:35 వరకు మేము లేచి ఎన్ని కష్టాలు పడుకుంటూ రోజు ఒక కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ నౌ ఐ ఫీల్ లైక్ వీఆర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద సాక్రిఫైస్. మేము చేసిన సాక్రిఫైసెస్ అన్నిటికీ వీఆర్ ఆన్ ద అదర్ సైడ్. అండ్ ఇప్పుడు అసలు అన్ని కష్టాలకి రియలీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. అది ఓన్లీ మీ రియాక్షన్స్ వల్ల. అందరికీ నమస్కారం. ముందు అనగనగా ఒక రాజు టీమ్కి కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ మై ప్రొడ్యూసర్ వంశీ. ఎక్కడ కనిపిస్తలేదేంటి? వంశీ ఎక్కడ ఉన్నాడు? వంశీ కనిపి ఇట్రా ఇట్రా. నువ్వు ఎంతసేపు హీరోలు హీరోయిన్లు మీరే చూసుకుంటారా? మా ప్రొడ్యూసర్ పైకి తీసుకురారా? పైకి అంటే స్టేజ్ పైకి. సో వంశీ ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్. సినిమాని ఎంత ప్రేమిస్తాడంటే, సినిమాని ఎంత ప్రేమిస్తే అంత సక్సెస్ వస్తుంది అనేది ఈ జనరేషన్. అందరికీ నమస్కారం అండి. జనరల్గా టైం బాగుంటే హీరోలు అవుతారు అంటుంటారు బయట కొంతమంది, కానీ టైమింగ్ బాగుండి హీరో అయినోడు నవీన్ పోలిశెట్టి. అంటే ఎంత టైమింగ్ అంటే, నాకు తెలిసి 1 year బ్యాక్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను నవీన్తో నేను. యాక్సిడెంట్ అయింది మనోడికి, అందరికీ తెలుసో తెలియదు. సాలిడ్ యాక్సిడెంట్, చెయ్యి కాలు ఎక్కడెక్కడ విరిగిపోయినాయి. తర్వాత కర్టసీగా మాట్లాడుతుంటే, అన్న ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్నా నాకు రికార్డ్స్ సరిగ్గా తీయడానికి అంటున్నాడు. రైటర్స్ ఏంటి తమ్ముడు, నువ్వు ముందు యాక్సిడెంట్ అయింది బెడ్ మీద లేదన్న, నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక 3-4 సజెస్ట్ చేసి పంపించా. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న సరిపోవట్లేదన్న ఇంకెవరో కావాలని. ఏమో ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఉన్న రైటర్స్ అందరినీ పంపిస్తే నువ్వు నీ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ అవ్వక పారిపోతున్నారు తమ్ముడు అంటే, అలా తనే కూర్చొని తనే ఒక కథ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని మీ రైటింగ్ ఉంటుంది. చిన్న బడ్జెట్ అంటే యంగ్ కొత్తగా వస్తున్న కుర్రోడని కాకుండా ఒక ఆస్కార్ లాంటి విన్నర్ మీరు. హోల్ అన్ని పాటలు మీరు రాశారంటే మీ మంచితనానికి థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు. ఎస్, బోస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. షీల్డ్ ని అందుకోవడానికి ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ ని సింగిల్ కార్డ్ అంత బ్యూటిఫుల్ గా రాసి సూపర్ హిట్ కొట్టినటువంటి చంద్రబోస్ గారికి, అలాగే అంత బాగా కంపోజ్ చేసిన మిక్కీ గారికి కంగ్రాచులేషన్స్. సమ్మత గాంధీ గారు, హరిశ్చంద్ర గారు టు ప్లీజ్ కమ్ టు యాక్సెప్ట్. థ్యాంక్ యూ. ఓకే రండి. ఆయన ఏం టైల్స్ వేస్తున్నారు. వీళ్ళంతా కూడా కోరుండి మన సినిమా వేశారండి. 4 నెలల ముందు మాకు వంశీ గారు ఈ సినిమా మన సంక్రాంతికి వస్తున్నామంటే ప్రతి ఎగ్జిబిటర్ వచ్చిన ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఈ సినిమా మేము వేస్తామని చెప్పి పోటీల మీద వేశారండి. వీళ్ళకున్న బ్రదర్ మెలోడీ థియేటర్కి అయితే 5 సినిమాలకి 5 టచ్ చేశారండి వాళ్ళని. బట్ వాళ్ళు ఈ సినిమా వేయాలని వాళ్ళ యూఎస్ నుంచి వాళ్ళకి రిస్ట్రిక్షన్తో సినిమా వేశారండి వాళ్ళు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మెలోడీ యాజమాన్యాన్ని. కొంత సినిమా కూడా వేశారు కదా, అది ఆ కెమెరాలో చూసిన ప్రతి సినిమా వేస్తారని చెప్పి. నవీన్ పోలిశెట్టి గారి సినిమా ప్రతి సినిమా మా థియేటర్లో ఇప్పటి వరకు ఆడింది, ముందు వచ్చే సినిమాలు కూడా ఆడతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫైనాన్షియర్ సుధీర్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సుధీర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, వేదిక మీదకి వచ్చి కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట రత్నం గారు అలియాస్ వెంకట్ గారు. సంగీత పాటలు హల్దీలో ఆటలు ఇన్స్టాలో ఫోటోలు పెట్టు పెట్టు పెట్టు. ఏంటి వెంకట్ గారు ఇది? రాముకే డాన్స్ లో ప్రైజ్, రాముకే మ్యూజిక్ లో ప్రైజ్ అన్నట్టు అన్నిటికీ మీరే ఆపర్చునిటీ టు బి ఏబుల్ టు సెలబ్రేట్ మై సక్సెస్ అండ్ మా టీమ్ అందరికి ఎంత హార్డ్ వర్క్ చేసి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ సంక్రాంతి ఇంకా చాలా స్పెషల్ అయింది అండ్ హోపింగ్ that whatever comes next, the audience's love continues growing. So thank you so much to the entire team and to the audiences. Thank you. నవీన్, వంశీ గారు మాట్లాడితేనే కానీ నవీన్ మాట్లాడను అని అందాం అనుకున్నాడు, కానీ నవీన్ మాట్లాడేస్తే బెటర్, ఆయన మాట్లాడు. వంశీ గారు ఒకటోసారి, వంశీ గారు రెండోసారి, వంశీ గారు ఫంకీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడడానికి వెళ్ళిపోయారు. వంశీ గారు ఒక్కసారి మీరంట జస్ట్ అట్లీస్ట్ బి ఆన్ స్టేజ్ ప్లీజ్. వస్తున్నారా? యా ఓకే. సో ఎనీవే ఐ థింక్ నవీన్, హౌ ఇస్ దిస్ ఫీలింగ్? 100 crore ఫీల్ ఆయన వచ్చిన తర్వాత చెప్తారా? ఓకే ఓకే. బెదిరించానే మాట్లాడించాలి. రండి, మీరు చాలా సార్లు మాట్లాడారు, అలా అయితే నేను ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాను? యాక్చువల్లీ ఏ ప్రొడ్యూసర్ అయినా ఇలా సక్సెస్ ఈవెంట్ పెట్టినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మేము కట్టిన డబ్బుకి రూపాయి వచ్చిందని, లేకపోతే డబుల్ చేసిందని, లేకపోతే కమిషన్ వచ్చిందని చెప్పడమే పెద్ద ఇది కదా, సక్సెస్ కదా. అదంతా వాళ్ళే చెప్పారు కదా, ఇంకా నా సైడ్ నుంచి నేను చెప్పేది ఉంటుంది. మీరు ఇందాక నుంచి ఫ్లాట్ కొంటారా, కార్ కొంటారా, ఎన్ని నేను కొంత మాట్లాడతా, మీరు ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నారు ఇందా నుంచి? నీకు నాకు అంటే సంవత్సరానికి 2-4-5 సినిమాలు ఉంటాయి, మన 10 ఏళ్ళు ఉంటాయి, 20 ఏళ్ళు, మనం ఏం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. 2 సంవత్సరాలకు ఒకసారి హీరో సినిమా చేస్తారు, అతను ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు మధ్యలో? మన ఇద్దరిని కలిపి కొంటది ఆవిడ, మీరు ఆవిడికి మనం గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? అదే అందుకే అన్నా. ఇక్కడ నుంచి ఓవర్ నవీన్. ఇంకా నా మంత్లీ ఈఎంఐ మీకు పంపిస్తా ఉండండి. జానీ జిగర్స్ అందరికి చాలా లేట్ అయినట్టుంది, సో ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాలో డైలాగ్ ఉంది, రాజుగారి పెళ్లి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోతుంది. అలాగే ఈ సంక్రాంతి మా అందరికి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తెలుగు సినిమా హిస్టరీలోనే మేబీ ఇలాంటి సంక్రాంతి వచ్చి ఉండదు. ఇన్ని సినిమాలు, ఇన్ని పెద్ద హీరో సినిమాలు, ఇంత కాంపిటీషన్ లో మా సినిమా అనగనగా ఒక రాజు వినపడుతుందా, కనపడుతుందా అని చాలా మంది ప్రశ్నలు అడిగారు. నాకు చాలా టెన్షన్ గా ఉండింది స్టార్టింగ్ లో. సో అలాంటి ఒక కాంపిటీషన్ లో వచ్చి కూడా